హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సువర్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై అనేది ఎలాగో చూసేద్దామండి. అందరికీ వచ్చే ఉంటుంది, కానీ ఇది కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో నచ్చుతుంది మీ అందరికీ. సో 2.5 hours మ్యారినేట్ చేసుకున్న చికెన్ అండి. ఇది ఏంటంటే ఉప్పు, కారం, పసుపు అంతే. కొంతమంది పెరుగు కూడా వేసుకుంటారు, అలా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేస్తారండి. నేను ఓన్లీ ఉప్పు, కారం, పసుపు మాత్రమే వేసాను. ఇందులో ప్యాన్ మీద కొంచెం ఆయిల్ ఒక 4 teaspoons వరకు వేసానండి. వేసాక అది కాగిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతటిని కూడా అందులోకి వేసేసాను. చికెన్ మ్యారినేట్ చేయడం వల్ల ఏంటంటే, తెచ్చిన వెంటనే చేసేయకుండా మ్యారినేట్ చేయడం వల్ల ఏంటంటే దానిలో ప్రోటీన్ అనేది బాగా మెత్తబడుతుందండి. గట్టిగా ఉండే ప్రోటీన్ కాస్త మెత్తదనం అనేది వస్తుంది అనమాట. దాన్ని మనం పొయ్యి మీద సిమ్లో వేపుకుంటూ ఉండాలండి, హైలో పెట్టకూడదు. నెమ్మదిగా అంత పచ్చిదనం అంత పోయే వరకు కూడా నెమ్మదిగా వేపుతూ ఉండాలన్నమాట, కలుపుతూ ఉండాలన్నమాట. ఈలోగా మనం మిక్సీ చేసేద్దామండి. ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 6 తీసుకున్నానండి. ఇది కేజీ కర్రీ కాబట్టి పెద్ద సైజు ఉల్లిపాయలు పడతాయండి. దీనికి ఏంటంటే ముక్కకి కాస్త గ్రేవీ ఉండాలంటే ఉల్లిపాయలు ఖచ్చితంగా వేయాల్సిందేనండి. అందులో నేను ఉల్లిపాయలు ప్లస్ అల్లం, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, పెద్ద సైజు వెల్లుల్లిపాయలు ఒక ఫుల్ బాయ్ వేసానండి. అది కాక యాలకులు ఒక 5 వేసాను. వీటిలన్నిటితో దాన్ని మిక్సీ చేసుకుందాం అనమాట. ఇలాగ దీన్ని కలుపుతూ ఉండాలండి. మనం వదిలేసామంటే కనుక అది మాడు పట్టేస్తుంది అనమాట. సో ఇదిగోండి, నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ మిక్సీలో వేసేసాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసేస్తాం అనమాట. మిక్సీ చేసేస్తే అది ఆ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఓకే. సో మళ్ళీ మనం ఒకసారి పొయ్యి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ చికెన్ అవుతూ ఉన్నదండి, కానీ దాన్ని కలుపుతూ ఉండాలి. కాస్త ఓపిక అనేది కావాలండి. ఖచ్చితంగా ఓపికగా కలుపుతూ ఉండాలి. ప్యాన్ చిన్నదైన మూలన అన్నీ కలిపేసిన తర్వాత పెద్ద పాత్రలోకి అనేది మార్చేస్తాను. సో మనం పేస్ట్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా ఇందులో వేసేయాలండి. ఏంటండి అవి? ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, యాలకులు, ఇవన్నీ కూడా ముద్దగా చేసేసి ఆ పేస్ట్ని ఇందులో వేసాను అనమాట. మనం మ్యారినేట్ చేసినప్పుడు కర్రీకి మసాలా కారం ఇప్పుడు వేయాలండి. దేనికి? ఈ గ్రైండ్ చేసిన పేస్ట్కి సరిపడా వేయాలి. ఎందుకంటే ముందు మ్యారినేట్ చేసేటప్పుడు మనం కారం, పసుపు, ఉప్పు వేసాం కదా, దానికి క్వాంటిటీని చూసుకుంటూ దీనికి సరిపడది వేస్తే సరిపోతుంది అనమాట. తక్కువ కాకుండా కొంచెం సరిపడేంత వేయాలండి. నాన్ వెజ్ ఐటెం కదా, ఉల్లిపాయల వల్ల తీపిదనం అది రాకుండా ఉండాలంటే కారం పర్ఫెక్ట్గా పడిపోవాలి. తర్వాత సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా వేస్తే మంచిగా అద్భుతంగా ఉంటుంది అనమాట. దీన్ని అలాగా మాటికి కలుపుతూ ఉండాలండి. ముక్కలన్నీ కూడా ఆ పేస్ట్లో బాగా కలవాలన్నమాట. ఇది చాలా చిన్నది అయిపోయిందండి పాత్ర. కొంచెం ఇంకెలాగో వేసాను కదా అని చెప్పేసి చేస్తున్నాను. దీన్ని వేరే దానిలోకి డంప్ చేసేస్తాను. మీరు మాత్రం పెద్ద సైజు పాత్రలో కేజీ చికెన్కి సరిపడేదైతే పెట్టేయండి. ఇది కేజీ చికెన్ కన్నా ఎక్కువనే అనిపిస్తూ ఉంది నాకు, ఏమో తెలియట్లేదు నాకు. సో అలా వేస్తామండి. అలా వేపేసి మనం పెట్టుకున్నట్లయితే కాసేపటికి అలాగా మెత్తగా ఉడుకుతూ ఉంటుందండి. కలపాలంతే. ఇప్పుడు దాన్ని మూత పెట్టేయాలండి. ఈ మిక్సీకి చూపించాను కదా, ఈ మిక్సీలో వాటర్ కాస్త వేసేసి 1/2 glass వాటర్ మాత్రమే వేయాలండి. ఎక్కువ వేసేయకూడదు, ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా విపరీతంగా వాటర్ ఉంటుంది కదా ఆనియన్స్లో, ఆ వాటరు ఈ వాటరు కలిపి సరిపోతుందండి ఆ కర్రీకి. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేస్తే అది గ్రేవీ కర్రీ లాగా అయిపోతుంది. ఇది ఫ్రై కాబట్టి తక్కువ వాటరే పడుతుంది. అందుకే మ్యారినేషన్ అనేది ఎక్కువ టైం అనేది పెడితే ఫ్రైకి బాగుంటుందండి. నాట్ ఓన్లీ ఫ్రై, గ్రేవీ కర్రీకి కూడా ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే స్మూత్గా ఉంటుంది కర్రీ. నెక్స్ట్ ఇప్పుడు దీని మీద మనం మూత అది పెట్టేయాలండి. ఖచ్చితంగా మూత పెడితే అది నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను దీనికి మసాలా యాడ్ చేస్తున్నానండి. నేను ఇన్స్టెంట్ మసాలా వాడతాను, అదే వేసేస్తున్నాను. ఎక్కువగానే పడుతుందండి. కేజీ కర్రీకి సరిపడా మసాలా అనేది పర్ఫెక్ట్గా వేసేయాలి. ఇదంతా కూడా ఏంటంటేనండి, చికెన్ అనేది రెగ్యులర్గా తీసేసుకోకూడదండి.
అది ఏంటంటే చాలా వేడి చేసే పదార్థం అనమాట. బాడీలో చాలా చాలా ర్యాషెస్ అలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి చాలామందికి. లిమిట్గా తీసుకుంటే దాని ప్రోటీన్ అది చక్కగా అండి హెల్తీగా ఉంటారనమాట. ఎక్కువగా మాత్రం తీసుకోకూడదండి ఎవరు. సో ఇలాగ అయిన దానికి మనం మూత పెట్టేయాలండి. ఈ లిడ్ పెట్టేసి మనం దాన్ని అలా ఉడుకుతుండగా వదిలేయాలన్నమాట నెమ్మదిగా. మిగతా పనులన్నీ కూడా మీరు చక్కబెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఇది ఎక్కువసేపు పడుతుందండి, చాలా ఓపిక అవసరం దీనికి. సో నేను దీనిలోకి డంప్ చేస్తాను. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఇందులోకి డంప్ చేసినప్పుడు దాని వాటర్ లెవెల్ ఎంత ఉన్నది అనేది ఇప్పుడు మీరు చూడండి. చూసారా ఎంత వాటర్ లెవెల్ వచ్చిందో? సో ఆ వాటర్ అనే దాని మీద ఈ ఎంటైర్ కర్రీ అంతా కూడా ఉడుకుతుంది అనమాట. అది కూడా సిమ్లోనే ఉడకబెట్టాలండి. హైలో పెట్టేశారంటే మాత్రం వాటర్ చాలా ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోయి ముక్కలన్నీ కూడా ఉడకకుండా అడుగున మాడొచ్చేస్తుంది. సో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మాటికి కలుపుతూ ఉండి మన పనులు ఏమైనా చేసుకుంటూ వచ్చి మాటికి చూసుకుంటూ ఉంటే దాని మట్టుకు అది ఉడుకుతూ ఉంటుంది అనమాట. దీనికి కాంబినేషన్ ఏంటంటే అండి, చక్కటి చారు అయినా బాగుంటుంది, లేదు అంటే సాంబార్ అయినా బాగుంటుంది, పప్పుచారు అయినా బాగుంటుంది. ఏదైనా కూడా చూద్దామండి ఎంతవరకు అయిందో మన చికెన్ ఫ్రై. ఇంకా కొంచెం ఉన్నదండి. దీన్ని ఏంటంటే చపాతీ కానీ పూరీలోకి కానీ, అంటే ఇంకొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది, కానీ ఇది కూడా బాగానే ఉంటుందండి. మరి ఆ ముక్కలు మరి తినే విధంగా ఉన్నాయి కాబట్టి పర్వాలేదండి. గ్రేవీ అయితే సరిపోతుంది నాకు తెలిసి. మీరు ఇంకా కొంచెం గ్రేవీగా ఉండాలంటే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ ఉండేటప్పుడు కూడా వదిలేయచ్చు అనమాట. అది పూరీలోకి చపాతీలోకి వాటిల్లోకి బాగుంటుంది అనమాట. నేను మాత్రం ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను కాబట్టి దీనికి మళ్ళా కూడా మూత పెట్టేసి ఉడకనిచ్చేద్దామండి. అలా నెమ్మదిగా అవుతూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఏదైనా కర్రీ అనేది బాగా చక్కగా కుక్ అయిందండి, దానికి ఇండికేషన్ ఏంటంటే చెప్తాను. ఆయిల్ అనేది, దానికి ఉన్న ఆయిల్ అంతా కూడా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఎలా వచ్చేస్తుంది అదిగోండి కనిపిస్తుంది కదా, అలా ఆయిల్ అనేది ఆ విధంగా వచ్చేటట్టయితే చూసారా. నేను 4 teaspoons ఆఫ్ ఆయిల్ మాత్రమే వేసానండి. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ ఫ్యాట్ కంటెంట్ కాబట్టి తక్కువే వేయండి మీరు కూడా. సో ఈ విధంగా కళాయికి అంటకుండా వస్తుంది అనమాట ఫ్రై. ఓకేనా? అలా బాగా దాన్ని మనం కలిపి చాలా ఇదిగోండి చూసారు కదా ఎంత బాగా ఉడికిందో, మొత్తం అంతా కూడా ఫ్రై అయ్యిందండి. దీనికి కాంబినేషన్ నేనైతే ఈరోజు చారు పెట్టానండి. అదిగోండి. సో మనం ఎంత కేజీకి దగ్గరలో కేజీ ఉంటుంది చికెన్ మనం తీసుకున్నాము, కానీ ఆ చికెన్ అంతా కూడా ఫ్రై అయితే ఇంత అవుతుందండి. అందుకనేసి ఏదైనా ఫ్రై అనేటప్పుడు మాత్రం బల్క్ అమౌంట్లోనే తీసుకుంటే అది దగ్గరికి అయ్యేటప్పటికి తక్కువ అయిపోతుంది అనమాట. ఓకే, దీనికి నేను దేంతో గార్నిషింగ్ చేశానంటే ఇంట్లో కొత్తిమీర ఉందండి. మీరు కూడా కొత్తిమీర నచ్చిన వాళ్ళైతే కొత్తిమీర అది గార్నిషింగ్కి వేసుకోవచ్చు. ఇంకా కొంత ఏంటంటే చిన్న టిప్, మనం మొత్తం అది తాలింపది వేసినప్పుడు కసూరి మెంతి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి గార్నిష్ చేశాను. ఇలాగా 2 బౌల్స్లోకి తీసేసాను. ఒక లెగ్ పీస్ కూడా వచ్చింది. సో ఇదండి చికెన్ ఫ్రై.